ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. ఎంపీజే ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు శ్రీకాళహస్తి పట్టణంలో మసీద్ దే మహమ్మదీయ నందు ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ షేక్ అమీర్ పాషా ప్రసంగిస్తూ మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన ఏకైక దేశంగా చెప్పుకోవచ్చు. మన పూర్వీకులు చేసిన త్యాగాలు చరిత్రలో మరవకూడదని తెలిపారు. మత సామరస్యానికి మారుపేరు మన కాళహస్తి పట్టణం అని తెలిపారు. తదనంతరం ఇచ్చేసిన వారికి తేనేటి విందు ఏర్పాటు చేయడం జరిగింది. గౌస్ మోదీన్ అధ్యక్షతన జరిగింది. ఇందులో పాల్గొన్న వారు దావూద్, షబ్బీర్, రఫీ, నాసేర్, సుబ్రహ్మణ్యం, మణి, కలాం బాబు, షరీఫ్, అబ్దుల్లా, అస్లాం, మహిళలు తదితరులు పాల్గొన్నారు. టిప్పు సుల్తాన్, సరోజినీ నాయుడు, అదేవిధంగా బాలగంగాధర్ తిలక్, మన గాంధీ గారు, ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే ఎంతోమంది వాళ్ళ రక్తాన్ని చిందించారు. ఈరోజు మనం స్వతంత్రంగా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామంటే వాళ్ళు చేసినటువంటి ఒక త్యాగం మాత్రమే. కాబట్టి ఈరోజు వాళ్ళను మనం కనీసం మన కోసం వాళ్ళు రక్తాన్ని చిందించారు కాబట్టి కాసేపు అయినా వాళ్ళను స్మరించాల్సిన అవసరం ఉంది. మరొక భారతీయుడిగా పుట్టినందుకు మన భారతదేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ, సమానత్వం ఇంకెక్కడా లేదు. ప్రపంచంలోనే గణతంత్ర దినోత్సవంగా ముందు పేరొందిన దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ జరపడం ఏమంటే మనం అందరం కూడా ఏ విధంగా అయితే కాళహస్తి పట్టణంలో మత సామరస్యం కోసం పనిచేస్తున్నామో, కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉన్నామో, బావ, అక్క, అన్న, మామ అంటూ, అదేవిధంగా ఇంకా రాను రాను కూడా భవిష్యత్తులో కూడా అలాగే ఉండాలని ఎంపీజే భావిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాం. ఇక్కడ మా మసీదులో కూడా ఏదైనా కార్యక్రమాలు చేస్తే అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ధర్మం అందరికీ తెలియాలని. ధర్మం అందరిది, దేవుడు అందరి వాడు, ఈ సృష్టి అందరిది. అలాగని చెప్పి అందరినీ పిలిచి ఏర్పాటు చేయడం కారణం ఏమంటే అందరికీ ఆ స్వాతంత్ర ఫలాలు చేరుతున్నాయా లేదా ఒకరికొకరు ఆలోచించి అర్థం చేసుకుని అందరూ కూడా అడుగుజాడల్లో నడిచే విధంగా ముందుకు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎంపీజే ద్వారా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా గౌస్ మోదీన్ అన్నగారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మా కొద్దిగా దగ్గర ఇక్కడికి ఇచ్చేసిన సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఎన్నో త్యాగధనుల ఫలితమే ఈరోజు మనం 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఎందరో త్యాగమూర్తులు తన ప్రాణాలను, తన ఆస్తులు సైతం అడ్డుపెట్టి పోరాడి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారు. అలాంటి భారతదేశంలో మనం అందరం కూడా ఎంతో స్వేచ్ఛగా జీవిస్తున్నాం. భారతదేశ ఖ్యాతి ప్రపంచ దేశాల్లో చాలా గొప్పగా ఉంది. ఇలాంటి గొప్పతనాన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళాలి అంటే మనం అందరము కుల, మత, జాతి భేదాలు లేకుండా అందరూ సోదర భావంతో ఉండి ప్రతి ఒక్కరు ఇది నా దేశం కోసం మనం పాటుపడాలని చెప్పేసి మన దేశం అందరిది. ఇక్కడ కేవలం కాకుండా మనంగా కలిసి ఉండడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. సుబ్రహ్మణ్య గారు 2 విషయాలు ఉన్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.